హాయ్ అండి. వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం గనక నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం గూడా మర్చిపోకండి. ఈరోజు వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. నేను మార్నింగ్ అయితే లెగిసి నెలగంట ముగ్గయితే పెట్టుకున్నాననమాట. ఎలా ఉందండి ముగ్గు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇప్పుడు మార్నింగు నేను పిల్లలకి లంచ్‌లోకైతే వెజ్ బిర్యానీ చేసేస్తున్నానండి. అది కొంచెం ఫాస్ట్‌గా అయిపోద్దని చెప్పి. అలాగే టిఫిన్‌కైతే నేను ఉప్మా చేస్తున్నాను. నిన్న నైటు మేము జంతికలు వేసామండి. కొంచెం బాగా లేట్ అయిపోయిందనమాట. 7:30కి స్టార్ట్ చేస్తే 10:30 అయిపోయింది. ఇంక అందుకని పప్పు అది నానబెట్టుకోలేదండి. ఈరోజైతే నానబెట్టాలి. ముందు కుక్కర్‌లోని కొంచెం నెయ్యి వేసుకున్నానండి. అది వేడెక్కిన తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ ఇంకా బంగాళదుంప కూడా వేసుకున్నాను. వేసుకొని 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి. దానికి 6 గ్లాసులైతే వాటర్‌నేసుకున్నాను. ఏసుకొని సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడది బాయిల్ అయ్యేలోపు నేను రైస్ అయితే కడుక్కుంటున్నాను. మనం వెంటనే కడిగి వేసేసుకుంటే ఒక గ్లాస్‌కి 3 గ్లాసులు వాటర్ పడుతుందండి. అదే మనం నానబెట్టుకున్నాం అనుకోండి ఒక అరగంట నుంచి గంట సేపు అలా అయితే మాత్రం 3 గ్లాసులకి 5 గ్లాసులు వాటర్ అయితే సరిపోద్దండి. నేను ఇప్పటికిప్పుడు చేస్తున్నాను కాబట్టి ఒకటికి 6 గ్లాసులు వేసుకున్నాను. 3 విజిల్స్ అయితే వేయించుకోవాలండి. ఇప్పుడు ఇదైతే సింపుల్‌గా రెడీ అయిపోద్ది. దీనిలోకైతే నేను రైతా ప్రిపేర్ చేశానండి. కాయగూరలు ఇంకా వేరే ఏవైనా వేసుకోవచ్చండి. బీట్రూటు ఇంకా బీన్స్ ఉంటాయి కదండీ! బీన్స్ వేసుకోవచ్చు. గ్రీన్ పీస్, బఠానీ అన్నీ వేసుకోవచ్చు. హెల్త్‌కి చాలా మంచిది కదండీ పిల్లలకి పెడితే. నేనైతే ఇంకా క్యారెట్ ఇంకా బంగాళదుంప అయితే వేసి చేశాను. ఇది కొంచెం చల్లారాలని చెప్పి నేను బాక్స్‌లో పెట్టేస్తున్నానండి. దీనికైతే నేను రైతా ప్రిపేర్ చేస్తున్నాను. తినైతే కొత్తిమీర తెమ్మని చెప్పాను గానీ తేలేదు. పాపకైతే టైం అయిపోతుందండి. ఇంక అందుకని నేను ఓన్లీ ఆనియన్స్ వేసి పెరుగులో కొంచెం వాటర్ కలిపానండి. అలాగే సాల్ట్ వేసి ఇదైతే నేను పెట్టేస్తున్నాను. అలాగే పాలు గూడా కొంచెం వేడిగా ఉన్నాయండి. కలిపేసి వాటర్‌లో పెట్టేస్తున్నాను. చిన్న పాపకైతే ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయండి. కొంచెం రెడీ చేశాను. అందుకే లేట్ అయిపోయిందనమాట. చిన్న పాప అయితే వెళ్ళిపోయిందండి. పెద్ద పాప కోసం అయితే నేను బ్రేకు ఇంకా లంచ్ 2 ప్రిపేర్ చేయాలి. అందుకని ఇప్పుడు నేను ఉప్మా చేస్తున్నానండి 10:00 బ్రేక్‌లో తినడానికి. ఇంకా చిన్న పాపకైతే వెజ్ బిర్యానీ కట్టేసానండి. తినేస్తది పాప. నేను ఉప్మా గూడాని కొంచెం ఆయిలు, కొంచెం నెయ్యి వేసుకున్నానండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీడిపప్పు అన్నీ వేసుకున్నానండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు నేను వాటర్ గూడా వేసుకొని సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు నూకైతే వేసుకుంటున్నానండి. ఒక గ్లాసు నూకకి ఒక 5 గ్లాసుల నుంచి 6 గ్లాసులు వాటరేసుకున్నామనుకోండి చాలా పల్చగా వస్తది. ఉప్మా కూడా చాలా టేస్ట్‌గా ఉంటదండి. సేమియా ఉప్మా అయితే మాత్రం తక్కువేసుకోవాలి. ఈ నూకకైతే మాత్రం కొంచెం వాటర్ ఎక్కువేసుకుంటేనే బావుంటదండి. ఇప్పుడు ఉప్మా గూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం సిమ్‌లో పెట్టుకొని జస్ట్ ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే సరిపోద్దండి. ఇది ఎంతసేపు కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు సింపుల్‌గా ఏదైనా చేసుకోవాలనంటే అది ఉప్మాయేనండి. కానీ వేడి వేడిగా బావుంటది తింటే. ఇప్పుడు ఇదైతే నేను పాపకి బాక్స్‌లో పెట్టేస్తున్నానండి 10:00 బ్రేక్‌లోకి. మధ్యాహ్నం లంచ్‌లోకైతే వెజ్ బిర్యానీ ఇంకా రైతా గూడా పెట్టేసాను. తినైతే ఉప్మాలోకి మా పెద్ద పాప అయితే పంచదార తింటదండి. చిన్న పాప, నేను, మా ఆయన గారైతే మాత్రం ఆవకాయ గాని, టమాటీ పచ్చడి గాని వేసుకుంటాం గానీ, మా పెద్ద పాపకి ఎందుకో గాని ఉప్మాలోకి పంచదార అంటేనే ఇష్టం అంటదండి. అంటే తనకి ఉప్మా, పంచదార టేస్ట్ బాగా నచ్చుతదనమాట. ఇంక అందుకని తనకైతే నేను పంచదార పెట్టేస్తున్నాను. మీలో ఎవరైనా ఉప్మాతోని పంచదార తినేవాళ్ళు ఉన్నారండి? ఉంటే గనక ఒకవేళ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పెద్ద పాప గూడా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మరి ఇంక నాకు వీళ్ళిద్దరూ వెళ్ళేటప్పటికి గానీ ఖాళీ అవ్వలేదనమాట. ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు 9 అయిపోయిందండి నేను పూజ చేసుకునేటప్పటికైతే. తినైతే పువ్వులు తీసుకొనొచ్చారు. పువ్వులన్నీ గిన్నెలో పెట్టుకున్నాను. ఈరోజు గులాబీ పూలు తీసుకొనొచ్చారండి పాపకి తలలో పెట్టడానికని. ఒక పువ్వయితే పెట్టాను గానీ మిగతావి 2 ఉంచేశాను.
నా దీపం పెట్టుకోవడం అయిపోయాక మా ఆయన గారికైతే ఉప్మా ఇంకా టమాటీ పచ్చడి పెట్టానండి. తను గూడా తినేసారు. ఈలోపు మా పనిచేసే ఆవిడొచ్చిందండి. వాళ్ళకట పండగ మంగళవారాలున్నాయంట. తగరపల్సి ఎళ్తున్నానన్నది. తనింక ఊరెళ్ళిపోతున్నానని గిన్నెలైతే తోమెళ్ళిపోయిందండి. ఈలోపు వీధిలోకి చేపలొస్తే అందరూ తీసుకుంటుంటే నేను గూడా తీసుకున్నానండి. చిన్న చేపలు వండుకొని చాలా రోజులయ్యింది. ఇంక అందుకని రైస్ కూడా నేను పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఒక పక్కయితే చేపలకైతే అన్నీ రెడీ చేసుకున్నాను. ముందు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిలు హీటెక్కిన తర్వాత ఇందులోనైతే నేను మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి గూడా వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలరు వచ్చిన తర్వాత దీనిలోని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ప్రత్యేకించి చేపల పులుసుకైతే వేరే మసాలా అది నేనేం చేయనండి. ఒక టమాటీ అయితే పెద్ద టమాటీ మిక్సీ చేసుకున్నానండి. అది కూడా యేసుకున్నాను. అంటే చేపల పులుసు టమాటీ వేసుకుంటే కలర్ గూడా రెడ్‌గా వస్తదండి. దీంట్లో నేను సాల్ట్ యేసుకున్నాను. అలాగే కారం గూడా యేసుకున్నానండి. మనం చేపల్లో ఉప్పు, కారం కొంచెం కొంచెం వేసాము. గానీ ఇప్పుడు ఇందులో గూడా యేస్తున్నానండి. చేపలకి ముందు ఉప్పు, కారం రాసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసామనుకోండి, పులుసు వండుకొని అప్పటికప్పుడు తిన్నా సరే చేపలకి ఉప్పు, కారం బానే పట్టేసి ఉంటదండి. అందుకని ఇదిగోండి రాసుకొనైతే ఇవి పక్కన పెట్టుకున్నాను. అందుకని అందులో కొంచెం కొంచెమే ఏసాననమాట. ఇందులో ఆల్రెడీ ఉప్పు, కారం ఉందని చెప్పి. ఇప్పుడు టమాటీ వేశాక, ఉప్పు, కారం వేశాక బాగా ఫ్రై అయింది కదండీ! ఆయిల్ పైకి తేలిన తర్వాత నేను చింతపండు పులుసయితే తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. చింతపండు పులుసు వేశాను. ఇప్పుడు ఇందులోని నేను గరం మసాలా వేశానండి. నేను స్వస్తిక్‌దయితే గరం మసాలా తెచ్చాను. చాలా బావుందండి. డీమార్ట్‌లోని ఒకసారి ట్రై చేశాననమాట. ఇది బావుందని ఇంక ఇదే తెస్తున్నాను. నాన్ వెజ్‌కి, వెజ్‌కి ఇదే పెడుతున్నాను. ఇప్పుడిది బాగా మరుగుతున్నప్పుడు ఇందులోనైతే చేపలు వేసేసుకోవాలండి. హైలోనే పెట్టి చేసుకోవాలండి ప్రాసెస్ అంతా. ఎందుకంటే ఇవి జస్ట్ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్‌లో కుక్ అయిపోతాయండి. ఎందుకంటే చిన్న చేపలు కదా! ఇవైతే వేసేస్తున్నాను. వేసిన తర్వాత దీనిపైనైతే కొత్తిమీరి కట్ చేసుకొని, కడిగి పక్కన పెట్టుకున్నానండి. కొత్తిమీర కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గరిటైతే పెట్టకూడదండి. కళాయిని పట్టుకొని కుదిపినట్టుగా కుదపాలనమాట. కుదిపితే ఇది మొత్తం పులుసు, ఉప్పు, కారం, కొత్తిమీరి మొత్తం అంతా చేపలకైతే పడతదండి. ఇప్పుడు ఉప్పు, కారం ఒకసారి చూసుకొని సాల్లేదనుకోండి యాడ్ చేసుకోవాలి. నేనైతే కరెక్ట్‌గా వేసానండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు సింపుల్‌గా రెడీ అయిపోయిందండి చేపల కర్రీ. ఈలోపు రైస్ కూడా అయిపోయింది. అయితే నిన్న వీడియోలోని నేను షాపింగ్‌కెళ్ళింది యాడ్ చేస్తానన్నాను కదండీ! అదైతే ఈరోజు పెట్టాను. జగదాంబకి వెళ్ళామండి నిన్న. అసలు చాలా రష్‌గా ఉందనమాట. కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. శారీస్ బావున్నాయంటే వెళ్ళాము. నేనైతే ఇందులోని ఒక 2 శారీస్ తీసుకున్నానండి. నాకు నచ్చాయి. అక్కడి నుంచయితే ట్రెండ్స్‌కెళ్ళామండి పాపకి బట్టలు తీసుకోవడానికి. ట్రెండ్స్‌లో అయితే పాపకి నచ్చలేదండి. ఇంకా అక్కడి నుంచి మేము సీఎంఆర్‌లో ట్రెండ్స్ ఉంది కదండీ! అక్కడికెళ్ళాం. ముందు మా ఇంటి దగ్గరలో ఉన్న స్టేడియంలో ఉన్న ట్రెండ్స్‌కెళ్ళామండి. స్టేడియం అపోజిట్‌లో ట్రెండ్స్ ఉంటుంది. అక్కడ నచ్చలేదని సీఎంఆర్ ట్రెండ్స్‌కొచ్చామండి. తర్వాత జూడియోకి కూడా వెళ్ళామండి. ఇంకా నైట్ ఇంటికెళ్ళేటప్పటికైతే 8:30 అయిపోయిందనమాట. ఏం తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తానండి. ఓకేనా? ఈ వీడియో మీకెలా అనిపించిందండి? ఈ వీడియో గనక మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతోనైతే నేను కలుస్తానండి. రేపటి వీడియోలోనైతే నేను తీసుకున్న శారీసు, పిల్లల బట్టలు అవన్నీ చూపిస్తాను. ఓకేనా? అప్పటి వరకు బాయ్.